బాలెన్ షా ప్రపంచమంతా మాట్లాడుకున్న పేరు. జంజీ కోపం వస్తే ఏం జరుగుతుందో, తలుచుకుంటే ఏమవుతుందో అని చెప్పడానికి, చూపించడానికి సాక్ష్యం బాలెన్ షా. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు ఈ మధ్యే. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు నేపాల్ పార్లమెంట్లో ప్రకంపనలు క్రియేట్ చేయడమే కాదు, అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. అవును, నిజమే. భారత భూములు ఆక్రమించామని బాలెన్ మాట్లాడిన మాటలు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారాయి. అతను ఎందుకలా అన్నాడు, దేని గురించి అన్నాడు? భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించింది. పార్లమెంట్ సాక్షిగా నేపాల్ ప్రధాని సంచలనం. బాలెన్ షా వ్యాఖ్యలతో తీవ్ర దుమారం. నష్ట నివారణ చర్యల్లో నేపాల్ విదేశాంగ శాఖ. బాలెన్ షా ఏమన్నాడు, ఎందుకన్నాడు? బాలెన్ షా వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? మార్పు కోరుకున్న జనం, జంజీ ప్రభంజనం అన్నీ కలిపి బాలెన్ షాకు నేపాల్ పీఠం దక్కింది. ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న రాజకీయ విధానాలు, పాలనా తీరు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత సోషల్ మీడియాలో వైరల్ స్టార్ గా మారిపోయాడు బాలెన్. నిజానికి అతను భారత్ మీద వ్యతిరేక విధానంతో కనిపిస్తుంటాడు. అలాంటి నేపాల్ పార్లమెంట్లో ఇప్పుడు బాలెన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, కొత్త వివాదానికి తెరతీశాయి. సొంత దేశంలోనే రాజకీయ మంటలు సృష్టిస్తున్నాయి. కాలాపాని, లిపులేక్, లింపియాధురా లాంటి వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలపై పార్లమెంట్లో చర్చ జరగ్గా వాటికి ఆన్సర్ చేసే ప్రాసెస్లో బాలెన్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త రచ్చకు కారణమవుతున్నాయి. భారత్ భూభాగాలను నేపాల్ ఆక్రమించిందంటూ బాలెన్ షా మాట్లాడిన మాటలు ఇప్పుడు అతన్ని రాజకీయంగా టార్గెట్ అయ్యేలా చేశాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బాలెన్ షా ఫస్ట్ టైం నేపాల్ పార్లమెంటు సమావేశాలకు అటెండ్ అయ్యారు. లిపులేక్, లింపియాధురా, కాలాపాని సరిహద్దు వివాదాలపై ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురుకాగా ఆన్సర్ చేస్తూ కాంట్రవర్సీకి తెరతీశాడు. తమ భూభాగాలను భారత్ ఆక్రమించిందని ఆరోపిస్తూనే మరోవైపు భారత భూభాగాలను నేపాల్ కూడా ఆక్రమించిందంటూ స్వయంగా ప్రధాని పార్లమెంట్లోనే ఒప్పుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. అంతటితో ఆగకుండా ఈ సమస్యపై తాము భారత్, చైనాతోనే కాకుండా బ్రిటన్ ప్రభుత్వంతోనూ చర్చలు జరిపినట్లు చెప్పాడు. బ్రిటిష్ ఇండియా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిన కాలం నాటి నుంచే ఈ సరిహద్దు సమస్య ఉందని, దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించడంలో బ్రిటన్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపించాలి, చొరవ తీసుకోవాలి అంటూ బాలెన్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సరిహద్దు వివాదంలో నేపాల్ ప్రధానమంత్రి ఇలాంటి ప్రకటన చేయడంతో అక్కడి ప్రతిపక్షాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రధాని వ్యాఖ్యలు దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని ఫైర్ అయ్యాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాని వ్యాఖ్యలు ప్రాదేశిక హక్కులకు సంబంధించినవి కావని, సరిహద్దు వెంబడి ఉన్న నోమాన్స్ ల్యాండ్, సరిహద్దు దాటి జరిగిన తాత్కాలిక నివాసాల ఆక్రమణల గురించి మాత్రమే మాట్లాడారని వివరణ ఇచ్చింది. మరోవైపు భారతదేశం కూడా బాలెన్ షా కామెంట్లపై స్పందించింది. నేపాల్ చేస్తున్న ఈ ప్రాదేశిక వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. నేపాల్ ఏకపక్షంగా తన మ్యాప్ను విస్తరించుకుంటూ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇకటు నేపాల్కు చెందిన సరిహద్దు నిపుణులు కూడా బాలెన్ షా వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ప్రకటన విడుదల చేశారు. కొన్నేళ్లుగా భారత్, నేపాల్ దేశాలు సరిహద్దు అంశంపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న వేళ ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేవలం ఒకరినే తప్పుబట్టకుండా ఇరువైపులా సమస్యలు ఉన్నాయని చెప్పడం, ఇద్దరూ సమానంగా కూర్చొని చరిత్రకారులు, సర్వేయర్ల సాయంతో సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలన్నదే బాలెన్ షా వ్యూహంగా చెబుతున్నారు. ఒక దేశ ప్రధాని స్థాయి నేత, అది వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైన సరిహద్దుల గురించి వివాదాస్పద కామెంట్లు చేయడం కేవలం పొలిటికల్ ప్రకటనగా మిగిలిపోలేదు. అది రెండు దేశాల చరిత్రను, జాతీయ గౌరవాన్ని, అంతర్గత రాజకీయ లెక్కలను ఒకేసారి రచ్చకిచ్చినట్లయిందనేది మరికొందరి వాదన. బాలెన్ షా వ్యాఖ్యలతో ఇప్పుడు రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. భారత్ నేపాల్ది రోటీ బేటీ బంధం. అలాంటి రిలేషన్లో ఒక్క మాట ఇప్పుడు భూకంపాన్ని క్రియేట్ చేస్తోంది. పార్లమెంట్ సాక్షిగా బాలెన్ షా వ్యాఖ్యలు భారత్ నేపాల్ వివాదానికి సరికొత్త మంటలు అంటించినట్లయింది. అసలు లిపులేక్ వివాదం ఏంటి?
దీని గురించి శతాబ్దాలుగా పంచాయతీ ఎందుకు జరుగుతోంది? అసలు ఇప్పటికిప్పుడు ఈ వివాదం మళ్ళీ ఎందుకు తెర మీదకు వచ్చినట్లు? ఇప్పుడేం జరగబోతోంది? సరిహద్దు వివాదానికి సరికొత్త మంటలు. బ్యాలెన్స్ షా వ్యాఖ్యలతో ఏం జరగబోతోంది? అసలు ఈ వివాదం ఇప్పుడు తెరపైకెందుకు? లిపులేఖ్ చరిత్ర అసలేం చెబుతోంది? లిపులేఖ్ అనేది భారత్కు ఎలా కీలకం? పార్లమెంట్లో కాలాపాని లిపులేఖ్ అంశాలపై చర్చిస్తున్న సమయంలో భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా కొన్ని చోట్ల భారతదేశపు భూభాగంలోకి చొచ్చుకెళ్లిందని అర్థమొచ్చేలా బ్యాలెన్స్ షా మాట్లాడటం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెనుదుమారాన్ని రేపింది. దాదాపు 2 శతాబ్దాలుగా భారత్ నేపాల్ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన లిపులేఖ్ పాస్ వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ఈ ప్రాంతం గుండా భారత్ కైలాష్ మానస సరోవర యాత్ర కోసం ఈజీ రహదారిని నిర్మించింది. ఈ లిపులేఖ్ పాస్ అనేది తమ భూభాగంలోనే ఉన్న చారిత్రాత్మక వాణిజ్య పుణ్యక్షేత్ర మార్గమని భారత్ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. 2020లో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ హయాంలో లిపులేఖ్, లింపియాధురా, కాలాపాని ప్రాంతాలను నేపాల్ తమ అధికారిక మ్యాప్లో చేర్చుకుంటూ ఏకంగా రాజ్యాంగ సవరణ కూడా చేసింది. అలాంటి వివాదాల మధ్య ప్రస్తుత ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు నేపాల్ను ఆత్మరక్షణలో పడేశాయి. భారత్ నేపాల్ మధ్య నడుస్తున్న ఈ భూభాగాల వివాదం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. దీని మూలాలు సుమారు 2 శతాబ్దాల క్రితం, అంటే బ్రిటిష్ కాలం నాటి 1816 నాటి సుగౌలీ ఒప్పందంతో ముడిపడి ఉన్నాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకు లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా వంటి ప్రాంతాలపై 2 దేశాలు వేర్వేరుగా తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. 1816 సుగౌలీ ఒప్పందం ఆధారంగా కాళీ నది సరిహద్దుగా నిర్ణయించారు. అయితే నది మూలం ఎక్కడ ఉందనే విషయంలో అస్పష్టత ఉంది. లింపియాధురా వరకు తన భూభాగమేనని నేపాల్ వాదిస్తుంటే, కాలాపాని, లిపులేఖ్ను ఉత్తరాఖండ్లో భాగంగా చూస్తోంది భారత్. 2020లో నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్ విడుదల చేసి వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. ఈ ఏడాది భారత్ చైనా మధ్య లిపులేఖ్ ద్వారా కైలాస్ మానస సరోవర యాత్ర పునరుద్ధరణ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ నేపాల్ మధ్య 1850 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. 1816 ఒప్పందం తరువాత ఇందులో 97% భూభాగంపై 2 దేశాల మధ్య అంగీకారం కుదిరింది. అయితే ఉత్తర పశ్చిమ దిశల్లో ఉన్న కాలాపాని, లిపులేఖ్, లింపియాధురాతో పాటు దక్షిణంలో బీహార్కు సరిహద్దు ప్రాంతంలో ఉన్న సుస్తా దగ్గర వివాదాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 1962లో చైనాతో యుద్ధం తరువాత భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో భారత్ సైన్యాన్ని మోహరిస్తోంది. చైనా మాత్రం అది తమ భూభాగమే అని వాదిస్తోంది. లిపులేఖ్ అనేది కైలాస్ మానస్ సరోవర యాత్రకు మాత్రమే కాదు, టిబెట్తో వాణిజ్యానికి కీలకం. దీంతో ఈ ప్రాంతానికి భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం ఉంటుంది. 2020లో దార్చులా నుంచి లిపులేఖ్ వరకు భారత్ 80 కిలోమీటర్ల రహదారిని ప్రారంభించింది. దీంతో రాజ్యాంగాన్ని సవరించి మరీ ఆ 3 ప్రాంతాలను తమ భూభాగమేని చూపించుకునే ప్రయత్నం చేసింది నేపాల్. నిజానికి లిపులేఖ్ అనేది కేవలం ఒక పర్వత మార్గం మాత్రమే కాదు, అది భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన దారి. చైనా సరిహద్దులకు ఆనుకుని ఉండటంతో రక్షణ పరంగా ఇది అత్యంత సున్నితమైన ప్రాంతం. 2020లో ఓలీ సర్కార్ రాజ్యాంగ సవరణతో 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినగా ఇప్పుడు బ్యాలెన్స్ షా వ్యాఖ్యలు మరింత రచ్చరాజేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాలెన్స్ షా వ్యాఖ్యల వ్యవహారం సైనిక ఘర్షణల వరకు వెళ్లే అవకాశం లేకపోయినా రాబోయే రోజుల్లో దౌత్య చర్చలు మాత్రం చాలా వాడివేడిగా సాగడం గ్యారంటీ. భారత్ నేపాల్ దేశాల సాంకేతిక కమిటీలు, సరిహద్దు నిపుణులు పాత మ్యాప్లను, చారిత్రక ఒప్పందాలను మళ్లీ తవ్వి తీయాల్సి రావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వివాదం ముదిరితే 2 దేశాల మధ్య సంబంధాలు కూడా ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఏం జరగబోతోందనేది ఆసక్తి రేపుతోంది.